అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో పెద్ద ముందడుగు వేయనుంది. SSLV-D3 రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఉదయం 9:15 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగం జరగనుంది. చెన్నైకి చెందిన స్టార్టప్ స్పేస్ రిక్షా 175 కిలోల ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం EOS-8 ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహంలో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వేవ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. ఈ ఉపగ్రహాన్ని SSLV రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. మొదటిసారి SSLV ప్రయోగం 2022లో జరిగింది. అయితే అది విజయవంతం కాలేదు. తర్వాత 2023 ఫిబ్రవరిలో రెండోసారి చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఇప్పుడు ఇది మూడోది. ఈ ప్రయోగం విజయవంతమైతే SSLVని వాణిజ్యపరంగా మరింత మెరుగైన రీతిలో ఉపయోగించుకోవచ్చని ఇస్రో భావిస్తుంది. కొత్త సాంకేతికతలను సిద్ధం చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్న ఇస్రో రాకెట్లను ప్రయోగిస్తూ అంతరిక్ష రంగంలో వరుసగా విజయాలు సాధిస్తుంది. రంగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో పెద్ద ముందడుగు వేయనుంది. SSLV-D3 రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఉదయం 9:15 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగం జరగనుంది. చెన్నైకి చెందిన స్టార్టప్ స్పేస్ రిక్షా 175 కిలోల ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం EOS-8 ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహంలో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వేవ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ లో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. ఈ ఉపగ్రహాన్ని SSLV రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. మొదటిసారి SSLV ప్రయోగం 2022లో జరిగింది. అయితే అది విజయవంతం కాలేదు. తర్వాత 2023 ఫిబ్రవరిలో రెండోసారి చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఇప్పుడు ఇది మూడోది. ఈ ప్రయోగం విజయవంతమైతే SSLVని వాణిజ్యపరంగా మరింత మెరుగైన రీతిలో ఉపయోగించుకోవచ్చని ఇస్రో భావిస్తుంది. కొత్త సాంకేతికతలను సిద్ధం చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్న ఇస్రో రాకెట్లను ప్రయోగిస్తూ అంతరిక్ష రంగంలో వరుసగా విజయాలు సాధిస్తుంది.